తిరుపతి ఎన్ఆర్ఐ కాలేజీలో జశ్వంత్ అనే విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. సూసైడ్ నోట్ రాసి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంటుండగా తోటి విద్యార్థులు గమనించి అడ్డుకున్నారు. ప్రస్తుతం జశ్వంత్కు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఎన్ఆర్ఐ కాలేజీ యాజమాన్యం ఒత్తిడి వల్లే జశ్వంత్ ఆత్మహత్యకు దిగాడు అని విద్యార్థి, దళిత సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రైవేట్ కళాశాలలో రోజుకో విద్యార్థి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి నేడు దాపురించింది. నిన్న నారాయణ కాలేజ్ కావచ్చు, నేడు ఎన్ఆర్ఐ కాలేజ్ కావచ్చు. ఎన్ఆర్ఐ కాలేజీలో నేడు బైపీసీ చదువుతున్న జశ్వంత్ అనే విద్యార్థి ఆత్మహత్య పాల్పడడం జరిగింది. దీనికి గల కారణాలు ఇక్కడున్న టీచర్ల వేధింపులే అనేసి కూడా అతను సూసైడ్ నోట్లో కూడా రాయడం జరిగింది. అదృష్టవశాత్తు ప్రస్తుతం ప్రాణాపాయ పరిస్థితులు ఆసుపత్రిలో వైద్యం అందుకుంటున్నారు. ప్రస్తుతం ఎన్ఆర్ఐ కాలేజ్ ముందు ఇక్కడ విద్యార్థి విభాగాలన్నీ కూడా ఇక్కడ నిరసన చేస్తున్నారు. ఎవరైతే నిన్న యశ్వంత్ ఆత్మహత్య చేసుకోవడానికి పాల్పడ్డారో వాళ్ళ తల్లిగారు ఉన్నారు. వాళ్ళని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. చెప్పండి అండి, అసలు ఏం జరిగింది, ఎందువల్ల మీ కొడుకు ఈ విధంగా చేసుకున్నారు? మా బాబు అయితే ఇక్కడ ఫస్ట్ ఇయర్ బైపీసీ చదువుతున్నాడన్న. ఫస్ట్ ఇయర్ బైపీసీ చదువుతున్నాడు. తనకు వచ్చేసి ఇక్కడ అందరూ వచ్చేసి టీచర్స్ అవమానకరంగా మాట్లాడడం కానీ, నువ్వు దీనికి అన్ఫిట్, నువ్వు తల్లిదండ్రుల డబ్బులు వృధాగా వేస్ట్ చేస్తున్నావు, దీనికి పనికిరావు అని చెప్పేసి తిట్టడము, ఆ విధంగా కొట్టడం కానీ చేస్తున్నారు. అబ్బాయి యాక్చువల్లీ బాగా చదువుకుంటాడన్న. అబ్బాయికి బిట్లు కొట్టి రాయాల్సినటువంటి అవసరం ఏం కానీ లేదు. తను మెరిట్గా ఉండాలని చెప్పేసి, మంచి మార్కులు తెచ్చుకోవాలని ఈ కాలేజీని ఎన్నుకుని ఇక్కడికి ఇష్టంగా వచ్చినాడు. ఎంత అయితే ఇష్టంగా వచ్చినాడు, ఇప్పుడు అంత కష్టపడుతున్నాడు. చదువు అంటేనే భయపడే రీతికి వచ్చేసినాడు. తను నేను చదువుకుంటాను, నేను ఎంబీబీఎస్ సీట్ తెచ్చుకుంటాను, నేను పేద ప్రజలకు ఏదన్నా నా చేత అయింది నేను న్యాయం చేస్తానని చెప్పేసి నాకు ప్రామిస్ చేసి వచ్చింది నా బిడ్డ. ఈ రోజు నేను కాలేజీకే వెళ్ళను, నేను చదువుకోను, ఈ విధంగా ఉంది, హాస్టల్ పరిస్థితి అంతా ఇంతనేమో అని చెప్పేసి భయపడే రీతికి వచ్చినాడు. తను ఇప్పుడు హ్యాంగ్ చేసుకున్నాడు. హ్యాంగ్ చేసుకునేసి రమాదేవి హాస్పిటల్లో ఎన్ఐసీలో ఉన్నాడు. తను ఏమి తినలేని పరిస్థితి, తన మెడికల్ బెడ్ మీద ఉంటున్నాడు. ఇప్పుడు ఏమైనా అడిగితే రేపు ఎగ్జామ్స్ టైంలో ఏం రాసుకుంటాడు, ఏం చదువుతాడు, ఏం బాగుపడతాడు? తను అసలు తన డ్రీమ్స్ ఎక్కడుంది? మేము ఎన్నో కళలు కన్నా మా బిడ్డ మీద ఉన్నటువంటి ఒక్కగానొక్క కొడుకు మంచి మార్కులతో రావాలి బయటికి అని చెప్పి మేము వచ్చేసి, మా ఇంటి ఆయన ఆటో డ్రైవర్ అన్న. ఆటో డ్రైవరు ఆయన ఆటో తోలి ఫీజు పేస్తారు. ఒక సంవత్సరానికి 1,55,000 కట్టాలి. మేము ఇంతవరకు 1,25,000 కట్టినాము. ఇంక 25,000 కూడా జనవరి మాసంలో పే చేస్తాము. ఎగ్జామ్ అటెండ్ చేయండి అని చెప్పేసి చేసుకున్నాము. భవిష్యత్తు తరాలకు ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి చేరాలని చెప్పేసి ఆ తల్లి తన కుమారుని కోసం 1,50,000 రూపాయల ఫీజు భారమైనా కూడా బజాజ్ ఫైనాన్స్ లోన్ ఎక్కడొక్కడో తీసుకొని వచ్చి ఆ డబ్బును తీసుకొచ్చి 1,20,000 రూపాయలు ఈ యొక్క ఎన్ఆర్ఐ కళాశాలకు తగలబెట్టారు. ఇప్పటికీ ఆ డబ్బు అంతా కూడా అయినా కూడా ఆ పిల్లోనికి చదువు నేర్పించకపోగా, మీరు చదువు నేర్పించకపోగా కనీసం విద్యార్థికి మంచి బుద్ధులను నేర్పిస్తారంటే అవి నేర్పించక అబ్బాయిని మీకు చదువు అవసరమా నీకు అని చెప్పేసి అబ్బాయిని ఒక విధంగా చెప్పాలంటే మానసిక క్షోభకు గురి చేసి ఆ అబ్బాయి నువ్వు చనిపోతే ఈ యొక్క కళాశాలకు ఒకరోజు సెలవు వస్తుంది, చస్తే ఈ యొక్క దేశానికి రాష్ట్రానికి ఏమి ఉపయోగం ఏం లేదని చెప్పేసి విధంగా మాట్లాడిన తర్వాత ఆ అబ్బాయి ఒక సూసైడ్ లెటర్, ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క సూసైడ్ లెటర్ని రాసి అబ్బాయి చనిపోయినటువంటి పరిస్థితి తీసుకు హ్యాంగింగ్ చేసుకుంటే ఈ యొక్క కళాశాల యాజమాన్యము ఎంత నిర్లక్ష్యం అంటే, హ్యాంగింగ్ చేసుకున్న తర్వాత కూడా ఆ తల్లికి సమాచారం ఇచ్చేటువంటి విధానం ఎలా ఉందంటే, మీ అబ్బాయికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది, సీరియస్గా ఉందని చెప్పట్లేదు సార్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది, మీరు రండి అని చెప్పేసి సమాచారం ఇచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ వాళ్ళ దగ్గర డబ్బులు లేకుండా అప్పులు చేసుకొని ఆ డబ్బులు తీసుకొని వచ్చి ఇక్కడికి వస్తే కనీసం ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేయకోకుండా ఆ అబ్బాయిని హాస్పిటల్లో ఉంచడం జరిగింది. ఇది ముమ్మాటికి కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వల్లే ఇలాంటి జరుగుతున్నాయి. కాలేజీల మీద స్ట్రిక్ట్ యాక్షన్స్ ఉంటే గన, ఇప్పుడు 2 days బ్యాకే నారాయణ విద్యా సంస్థలో ఇన్సిడెంట్ జరిగింది. దాని మీద పోయి ఇష్యూ చేసినాం. దాని మీద ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు. ఈరోజు ఎన్ఆర్ఐ కాలేజీలో 10వ తేదీ ఉదయం 8:30కి ఆ పిల్లోడు హ్యాంగింగ్ చేసుకుంటే పేరెంట్స్కు 1 గంట టైంలో ఇన్ఫామ్ చేసిన. అది ఏమని, మీ పిల్లోడికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది, ఇట్లా హాస్పిటల్కి తీసుకుపోతున్నాము, ఫోన్పే ద్వారా మాకు అమౌంట్ వేయండి అని చెప్పి అప్పుడు కూడా అమౌంట్ అడగడానికి ఫోన్ చేశారు. తప్పితే ఎన్ఆర్ఐ యాజమాన్యం మీ పిల్లోడు ఇట్లా చేసుకున్నాడని పేరెంట్కి చెప్పలేదు. ఈరోజు విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు తీసుకున్న కాడి నుంచి ఇప్పటి వరకు ఈ యొక్క కాలేజీలని ఏ విధంగా విద్యాశాఖలో జరుగుతున్న ఈ యొక్క ఘటనలపైన ఏమాత్రం స్పందించలేదు. ఎందుకంటే ఆయనకు పూర్తిగా అవగాహన లేదు, ఈ యొక్క విద్యాశాఖ పైన పూర్తిగా అవగాహన లేదు. ఆయన సీఎం కావాలనుకున్నాడు, వాళ్ళ కొడుకును సీఎం చేయాలనుకునే ఉద్దేశంతో ఉన్నారు. కానీ చంద్రబాబు గారు కానీ ఈ రాష్ట్ర సీఎం కానీ ఆయన కానీ పట్టించుకోలేదు. అదేవిధంగా నారా లోకేష్ గారు స్పందించడం లేదు. అంటే మీకు కేవలం పవన్ కళ్యాణ్కి ఇచ్చినట్టు ప్యాకేజ్ ఇచ్చేసి అందరికీ
చెప్పడానికి సైలెంట్గా ఉన్నారే కానీ మీకు ఏమాత్రం దీని మీద అవగాహన లేదు, స్పందించరు. అంటే విద్యార్థులు ఏమైనా చనిపోవచ్చు, ఎక్కడైనా వెళ్ళిపోవచ్చు. ఇప్పటికైనా ఒకటి చెప్తున్నాం, ఇప్పటికైనా మీ వైఖరిని మానుకొని విద్యార్థులకు న్యాయం చేయండి. తిరుపతిలో జరిగిన ఘటనలన్నీ కూడా పెద్ద ఎత్తున సిబిఐ ఎంక్వైరీ చేసి వాళ్ళందరూ కూడా జైలు శిక్షలు పాలు చేసి వాళ్ళందరిపై కఠిన చర్యలు తీసుకోవాలనుకుంటున్నాం. మా వాడు జశ్వంత్కి ఎవరైతే దళితుడు బాధపడుతున్నారో వాళ్ళ తల్లి ఆవేదన వ్యక్తం చేసిందో ఆ ఆవేదన అంతా కూడా పరిశీలించి ఆ పిల్లోడికి న్యాయం చేసి ఈ యొక్క కాలేజీ యాజమాన్యం పైన క్రిమినల్ కేసులు పెట్టి ఈ యొక్క కాలేజీ పర్మిషన్ తక్షణమే రద్దు చేయాలి. అదేవిధంగా దీనికి చైర్మన్ ఉన్నారు, ఆయన కూడా జైలుకు పంపించాలని కూడా విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరపున. రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, నారా లోకేష్ పూర్తిగా విఫలమయ్యారు. ఇక్కడ విద్యాశాఖ అధికారులు కూడా ఇలాంటి ఘటనల మీద ఇక్కడున్న కాలేజీల పట్ల సరైన నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతాయనేసి తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ ముఖేష్తో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుపతి నుండి.